వెల్కమ్ టు ప్రయాణం. మనం ఎవరం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలాలు ఏంటి అనేది తెలుసుకోగలిగితే జీవిత పరిమళాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించవచ్చు. బెంగళూరులోని ఒక నమూనా గ్రామానికి వస్తే గనక అక్కడ అలనాటి పల్లె వాతావరణం మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాలు మన నేటి తరానికి రేపటి తరానికి తెలియజేయడం కోసం ఇక్కడ పంచాయతీ శాఖ ఒక థీమ్ పార్క్ని ఏర్పాటు చేసింది. అదే రంగోలీ పార్క్. సో ప్రెజెంట్ మనమైతే రంగోలీ పార్క్కి అయితే వచ్చేసామండి. బెంగళూరులోనే ఉంది ఇది రంగోలీ పార్క్. నేను ఇప్పుడు మన ప్రయాణంలో ఒక అద్భుతమైన ఆ ప్లేస్ని ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ ఇందులో మనకి ఏమేమి ఉండబోతున్నాయి, సో ఎలా ఉండబోతుంది అంటే అలనాటి పల్లె వాతావరణం ఎలా ఉంటుంది, అప్పటి చేతి వృత్తుల వారు ఎలా ఉంటారు, అండ్ అప్పటి ఆటలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాను. అండ్ మన ప్రయాణాన్ని అసలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీరు కూడా నాతో పాటు జర్నీ చేసేయండి. పదండి వెళ్దాం. ఇది వచ్చేసి చిన్న హట్ లాగా ఇచ్చారు కదా బ్యూటిఫుల్గా. ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే పెట్టారు. మనకి ఎంట్రన్స్ నుంచే మనకు పల్లె వాతావరణం కనిపించేస్తుంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ బోర్డ్ పైన ఇచ్చారు. వీక్ డేస్లో అయితే అడల్ట్ 200, చైల్డ్ 150 రూపీస్. అండ్ వీకెండ్స్ అండ్ గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నప్పుడైతే అడల్ట్ 250, చైల్డ్ 150. మేము కూడా టికెట్ తీసేసుకున్నాం. ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళిపోదాం, పదండి. ఇంకా ఎంట్రన్స్ లోపలికి వెళ్లకుండానే మనకి ఇరువైపులా కూడా కుల వృత్తులు ఆల్రెడీ మేము చెప్పాం కదా మీకు. సో ఇటువైపు చూస్తున్నారు కదా, మేకలు కాచుకుంటూ ఇక్కడ ఒక బాబు అయితే చిన్న బుజ్జి మేకను తన భుజాల మీద మోస్తున్నట్లు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో. అండ్ ఇక్కడ ఇది నిజంగానే మేక నీళ్లు తాగుతున్నట్లు మనకి చూపిస్తున్నట్లు ఇచ్చారండి. ఇక్కడ ఒక కుండ, అందులో వాటర్ కూడా పోసారు. సో అంటే ఇవి జస్ట్ బొమ్మలే, కానీ మనకి నిజంగా వీటి కళ్ళకు కట్టినట్టు మనకి ప్రతిరూపాలని ఇట్లా చూపిస్తున్నట్లే ఇక్కడ మనకి అన్నీ కూడా సెట్ చేయడం జరిగింది. సో మొత్తం కూడా ఇక్కడ మేకలు అండ్ గొర్రెలు అన్నారు. ఇక్కడ మేకల కాపరి. సో మేకల కాపరి కంపల్సరీగా మనం చిన్నప్పుడు చూసే ఉంటాము. కాపలు కాయడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఒక కుక్క వెనక వెళ్తూ ఉంటుందండి. సో అదే ఇక్కడ మనకి ఇచ్చారు. చక్కగా చిన్ని బుజ్జి కుక్కను చంకలో వేసుకొని వెళ్తున్న గొర్రెల కాపరి అయితే కనిపించారు. ఆయన చేతిలో ఒక స్టిక్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి, చక్కగా మేక మేత మేస్తుంది అనమాట. వీటికి ఫ్రూట్స్ ఇచ్చారు, చిన్న చిన్న పింక్ ఫ్రూట్స్ అండ్ ఆకులు ఇచ్చారు. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారంటే రియలిస్టిక్గా ఉన్నాయి మొత్తం కూడా అన్నీ. సో మధ్య మధ్యలో మనకి ఈ కొంగల్ని పెట్టడం జరిగింది. అండ్ అక్కడ కాకి, అండ్ అక్కడ కూడా ఒక చిన్న బాబుని ఒక కాపరిలాగా పెట్టారనమాట. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనకి ఒక హట్ అయితే ఇచ్చేసారు, ఒక పెంకుటిల్లు అనమాట. సో మనం అప్పట్లో మనకి పూరి గుడిసెలు, మట్టి ఇల్లులు, పెంకుటిల్లులు ఇవన్నీ మనం చూసేవాళ్ళం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక పెంకుటిల్లు ఇచ్చారు. అండ్ బయట వచ్చేసి ఒక మేక అండ్ కుక్క బొమ్మను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి, మనకి ఆనాటి పల్లెటూరుల్లో కంపల్సరిగా ఆరు బయట అరుగులు అయితే కంపల్సరీగా ఉంటాయండి. సో ఆరు బయట కూర్చొని సాయంత్రాలు పొద్దున పూట్ల చక్కగా కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు. ఏమైనా పనులు చేసుకోవాలన్నా ఆరు బయట కూర్చొని చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళందరినీ చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అలాంటిదే ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇటువైపు ఇరువైపులా కూడా ఇద్దరు మనుషుల్లాగా ఇట్లా బొమ్మల్ని స్టాచ్యూస్ పెట్టారు. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఈయన ఏం చేస్తున్నాను అంటే పొగాకు ఇట్లా మనం చేస్తే ఇట్లా ఫింగర్తో చేస్తాం కదా, సో అలా చేస్తున్నట్లు ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఈయనేమో ఇక్కడ ఆల్రెడీ ఆయన పొగాకు నలుపుతుంటే ఈయనేమో ఆల్రెడీ బీడీ తాగుతున్నాడు అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు 40 రకాల ఇల్లులు ఉంటాయి. అండ్ చేతి వృత్తి వాళ్ళు కూడా ఉంటారు, దానికి సంబంధించి మొత్తం నమూనాలు ఉంటాయి అని చెప్తున్నారు. సో అవి కూడా నేను మీకు చూపించేస్తాను. మన ప్రయాణాన్ని అస్సలు స్కిప్ చేయొద్దు, నాతో పాటు జర్నీ చేసేయండి. మనం లోపలికి వెళ్లకుండానే మనకి ఎంట్రన్స్లో బయట లెఫ్ట్ సైడ్ గొర్రెల కాపరి వాళ్ళు ఎలా గొర్రెలు కాస్తారో మనం చూసాం కదా. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి గేదెల్ని, అండ్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు పెడతారు. బర్రెలు అంటారు తెలంగాణలో, ఆంధ్రాలో గేదెలు అంటారు. సో ప్రస్తుతానికి నేను గేదెలను అయితే అంటున్నాను. సో గేదెలను ఎలా కాస్తారు అనేది సో ఈ బుడ్డోడు మనకు చూపిస్తున్నాడు. చక్కగా కర్ర పట్టుకొని హై హై అనుకుంటే వెళ్తారనమాట. సో ఇది పరిస్థితి. మొత్తం కూడా గేదెలు ఇక్కడ ఉన్నాయి, కుక్కలు కొంగలు కూడా మధ్య మధ్యలో మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ గొర్రెలు కాపలా కాసే వాళ్ళని కూడా ఇక్కడ పిల్లల్ని
అలాగే ఇక్కడ పెద్దవాళ్ళను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఒక నల్ల అది బ్లాంకెట్ కూడా వేసుకొని మనకి గొర్రెలు కాచేవాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి అలాగే ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను. అండ్ ఎద్దులు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎలా కళ్ళకు కట్టినట్టు, అంటే మనకి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం కానీ సో అప్పుడు ఏ విధంగా ఉండేవి అని యాజ్ ఇట్ ఈజ్గా, అంటే చాలా రియలిస్టిక్గా ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ స్కిన్ ఎలా ముడతలు పడుతుంది ఇక్కడ. సో యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగానే ఇక్కడ ముడతలు పడుతున్నట్టు. అండ్ ఇక్కడ హెయిర్కి మళ్ళీ ఇక్కడ మొత్తం కూడా సన్న సన్నగా లైన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇక్కడ పెట్టడం జరిగిందండి మొత్తం కూడా. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం పదండి. మీరు ఎప్పుడైనా గోళీల ఆట ఆడారా? ఆడకపోతే కనుక ఇక ఇట్లాగే ఆడతారనమాట. సో అప్పట్లో గోళీలు నేనైతే ఆడాను. ఎలా ఆడాలో చూపిస్తాను. ఇట్లా మొత్తం పిల్లలందరూ కూర్చునేవాళ్ళం అనమాట. సో ఇది తీసుకొని ఇట్లా పోగులు పెట్టుకొని ఈ ఫింగర్ ఇట్లా పెట్టుకొని ఇలా కొట్టేవాళ్ళం. తగిలింది. సో అలా వెళ్తాయి అనమాట. సో గోళీలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో మేమంతా కూడా చిన్నప్పుడు. అండ్ మీరు కూడా చాలామంది ఎంజాయ్ చేసే ఉంటారు. సో ఆనాటి గుర్తులు, అంటే నెక్స్ట్ జనరేషన్కి గోళీ ఆట అసలు ఎలా ఆడాలి ఏంటి అనేది తెలియడం కోసమని ఇక్కడ మనకి చిన్న చిన్న పిల్లల్ని అరేంజ్ చేసి, గోళీలు కూడా నిజం రియల్ గోళీలు అండి ఇవన్నీ కూడా. సో ఇక్కడ అరేంజ్ చేశారనమాట. ఎంత బాగా ఆడుతున్నారు చూడండి. చిన్నప్పుడు పిల్లలకి ఎటువంటి అంటే క్యాస్ట్ ఫీలింగ్ కానీ మతాల ఫీలింగ్ కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కావండి. చక్కగా అందరూ కూడా ఒక చోటకు వచ్చి సో ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళు. సో అలాగే ఆ విధంగానే మనకి ఇక్కడ అంటే నామాలు పెట్టుకొని బ్రాహ్మణ్స్ లాగా, ఇక్కడ ముస్లిమ్స్ అలాగే బొట్లు కుంకుమ బొట్టు పెట్టుకొని ఈ విధంగా పైన టోపీ పెట్టుకొని సో ఈ విధంగా అరేంజ్ చేశారనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం చిన్నప్పుడు ఎలా ఆడుకునే వాళ్ళం అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ. చిన్నప్పుడు ఒంగుళ్ళాట గుర్తుంది కదా. ఒకళ్ళు ఒంగుంటే ఇంకొకడు మిగతా వాళ్ళందరూ కూడా అతని మీద నుంచి దూకాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి గేమ్ ఇచ్చారు. ఇప్పటి పిల్లలకైతే అసలు ఈ ఆటలు అస్సలు తెలియదండి. అండ్ మనందరం అయితే ఆడుకున్నాము, అంతకు ముందు జనరేషన్ కూడా చాలామంది ఆడుకున్నారు, కానీ ఇప్పటి జనరేషన్ అయితే తెలియదు. అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా అసలు ఆటలు పేర్లు కూడా తెలియదు అనిపిస్తుంది నాకు. అండ్ వాటన్నిటిని గుర్తుగా ఉంచడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారనిపిస్తుంది. అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా. సో ఒక్కొక్కటి అంటే ఫస్ట్ అరికాల దగ్గర పట్టుకుంటాం, తర్వాత కొంచెం పైకి, తర్వాత మోకాల దగ్గరికి అలా పెంచుకుంటూ వెళ్తాం అనమాట. తర్వాత దూకుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. సో ఎవరు టచ్ అయితే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు అనమాట. అదే గేమ్ ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఎంత న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంది చూడండి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం పదండి. అండ్ చూస్తున్నారు కదా, అప్పట్లో ఉమ్మడి కుటుంబాలే ఉండేయండి. ఇప్పుడైతే అందరూ విడిపోయి సపరేట్గా ఉంటున్నారులే, కానీ అప్పుడైతే మొత్తం అందరూ అమ్మలు, తాతలు, మామయ్యలు, ప్రతి ఒక్క రిలేషన్ ఒకటే ఇంట్లో మనకి కనిపించేది. సో అలాంటి ఇల్లే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆరు బయట తాత చక్కగా చేతికర్ర పెట్టుకొని కూర్చొని ఎంత బాగా ఉన్నారు చూడండి ఇక్కడ. అండ్ తాత బాగున్నాడు కదా. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఇక్కడ చూస్తే పిండి ఆడిస్తుంది అనమాట ఒక అమ్మ. సో పిండి జల్లిస్తున్నది ఒకటైతే పెట్టారు. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసేవాళ్ళము. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చక్కగా పిల్లిని పెంచుకుంటున్నారు ఈ ఇంట్లో వాళ్ళు, చిన్న పిల్ల. అండ్ ఇక్కడ ఒక అమ్మ తన పాప చదువుకుంటూ ఉంటుంటే సో తనకి జడ వేస్తుంది అనమాట. ఇలాంటివి కూడా మనం పల్లెటూరులో ఈ దృశ్యాలు చూసేవాళ్ళం. అండ్ ఇక్కడ ల్యాంప్ చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి పల్లెటూరులో ఇదే ఉండేది. సో ఇది వచ్చేసి ట్రెడిషనల్ డాక్టర్స్ హౌస్ అనమాట. అప్పట్లో మనం ఇప్పుడు చిన్న జలుబు చేసినా ఏం చేసినా సరే గుట్టుకుమంటూ మనం ట్యాబ్లెట్లు మింగేస్తున్నాం కదా, అప్పుడు ట్యాబ్లెట్లు అవి ఉండేవి కావు. నాటు వైద్యాలు చేసేవాళ్ళు అనమాట. పసరు వైద్యం, ఆకు వైద్యం ఇలాంటివి ఉండేవి. సో చెయ్యి విరిగిపోయి కట్టుకడుతున్న దృశ్యాలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ రోలు కూడా మనకి చిన్న రోలు ఉంది, అందులోనే మనకి ఏదో ఒక ఆకు వేసి, అంటే ఆకుకు సంబంధించి ఒక మందు లాంటిది, అది వేసి దంచిన తర్వాత ఆ పసరు తీసి రాసి ఆ తర్వాత కట్టుకడుతున్నారు అనమాట. ఒక పిల్లోడు దాన్ని ఏమైందా అని చెప్పి విచిత్రంగా చూస్తున్నాడు, వింతగా చూస్తున్నాడు అనమాట. సో అక్కడ మనకి ఆ దృశ్యం అయితే ఇచ్చారు.
అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ముస్లిం బాబా కూర్చొని అన్ని గమనిస్తూ ఉన్నట్లు మనకి ఇక్కడ ఒకటైతే ఇచ్చారు. ఇతను మాట్లాడుతున్నాడు. అండ్ ఇది వచ్చేసి మరి కాలు బెనికిందో లేదో తెలియదు మనకి, ఆయనకి ఏదో బెనికినట్టుంది. అంతా పరీక్షగా చూసి ఇక్కడ పసర వైద్యం అయితే వేస్తున్నారనమాట. సో ఇప్పుడు మనకి సిమెంట్ కట్లు చెయ్యి విరిగిపోతే ఎన్ని కడుతున్నారు కాబట్టి అప్పట్లో సిమెంట్ కట్లు అవన్నీ ఉండేవి కావు. ఇలాంటి పసర వైద్యాలే చేసేవాళ్ళు అనమాట. ఇంకా పదండి, ఇంకా చాలా హౌస్లు ఉన్నాయి.